మన తెలంగాణలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకు గుడ్ న్యూస్ చెప్తున్నా. ఎవరైతే ఫస్ట్ మినిమం గ్రాడ్యుయేట్ చేసి 3 to 4 years ఐటీ కానీ నాన్ ఐటీ కానీ జాబ్ చేస్తున్న వాళ్ళకే ఇది వర్తిస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నేను చెప్పేది ఒక కోర్స్ అనేది ట్రైనింగ్ ఇచ్చి మినిమం ₹1,00,000 శాలరీ వచ్చేటట్టు చేస్తాను. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అందులో మీరు పాల్గొనాలి, పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే నాకు తెలిసిన మటుకు 2,000 5,000 ఉంటుంది జెడ్పీటీసీ ఎంపీటీసీ. దానికి ఒక సంతకం ఉంటే చాలు. సో నాకు కావాల్సిందంటే పొలిటికల్ ప్రక్షాళన చేయాలి. అంటే గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు పొలిటికల్గా రాణించాలి, ఏదైనా సాధించాలని. ఇక్కడ మీరు నెగ్గకపోయినా మీకు ₹1,00,000 జీతం వచ్చే అంటే మార్గం అనేది నేను చూపిస్తున్నా. రెండోది, ఇక్కడనేమో ఎంటైర్ తెలంగాణకి అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ, మోర్ ఓవర్ సిటీలో ఎవరైతే ఉంటున్నారో గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజను 1-2 monthsలో దాని కూడా నోటిఫికేషన్ రాబోతుంది. దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. గ్రాడ్యుయేట్లు ఎవరైతే జాబ్ చేస్తున్నారో, చిన్న జాబు, పిఎఫ్ కంపల్సరీ ఉండాలి, చిన్న జాబు, నాన్ ఐటీ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి మీకు ఐటీలో ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేస్తా. మినిమం శాలరీ ₹1,00,000 పర్ మంత్. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే ఫస్ట్ నేను రెడీగా ఉన్న వాళ్ళని రిసోర్స్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బయట కూడా కంపెనీస్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూస్తున్నారు. అందుకనే దీని డీటెయిల్ అన్నీ ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తా. నాకు కావాల్సింది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు ₹1,00,000 జీతం ఐటీ సెక్టార్లో కావాలంటే డెఫినెట్గా మీరు వచ్చిన జెడ్పీటీసీ ఎంపీటీసీలో కంపల్సరీ మీరు పార్టిసిపేట్ చేయాలి. రెండవది జిహెచ్ఎం సెలక్షన్ 150 డివిజన్ దాంట్లో కూడా చేయొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది, అక్కడ ఉన్న వాళ్ళకి అది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. చెప్తున్నాను కదా, ఎవరైనా ఏ నాయకులు వచ్చినా డబ్బులతో ఉంటారు. నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చెప్తున్నా కన్నా 5-10 వేల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఇది మన జెడ్పీటీసీ ఎంపీటీసీ దాన్ని డిజిటల్ మార్కెట్లో ఎలా ప్రమోట్ చేయాలి, ఏం చేయాలి, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు డబ్బులతో కాకుండా జస్ట్ ఒక 5-10 వేలు ఉన్నా కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ అయ్యే అవకాశం ఉంది. సో మీలో ఎంతమంది రెడీ ఉన్నారో కామెంట్ చేయండి. నా అడ్రస్ పట్టుకోవడం అంత పెద్ద ఈజీ ఏం కాదు. నంబర్కి నాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే డెఫినెట్గా నేను రీచ్ అవుతాను, మీ అందరికీ హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సరే చూడండి, మరి ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. మరి మీరేం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.